హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ విధానము గణేశాన్ని మీకు చూపిద్దామనేసి మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. ఇది మా గణేష ఈరోజు చాలా సింపుల్ చిన్న గణేష అనమాట. ఎంత క్యూట్గా చాలా బాగుందనమాట. అయితే అందరు గణేశాలు అందరికి ఇష్టము, నాకు చాలా ఇష్టమైంది గణేష. ఎంత ముద్దుగా చిన్నగా అయితే చాలా మిరాకిల్ కూడా జరిగింది ఈరోజు. మా మన్మడు అసలు కన్నడ వాడికి సరిగ్గా చదవటానికి రాదు, కొంచెం గుణించుకొని చదువుతాడనమాట. 6th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఫస్ట్ టైం వాళ్ళ తాతని వాళ్ళ నాన్న చదువుతా ఉంటే నేను చదువుతా అన్నాడు. రథం స్టోరీ చదువుతాని బుక్ తీసుకున్నాడు, వినాయక వ్రత కథ. అయితే సరే ఎట్లా చదువుతాడు అనుకున్నాము, ఇచ్చాము. అయినా కూడా దైనిక చదవని అని ఎంత బాగా ఫ్లూయెంట్గా చదివాడు అనమాట. మాకు చాలా సంతోషమైంది. ఫస్ట్ టైం వాడు ఇంత పెద్ద కథ చదివిందనమాట. చాలా సంతోషమైంది మాకు. ఇలా జరిగింది మా వ్రతం. మా ఇంట్లోపల అంతా ఇలా చేసామండి. అంత నైవేద్యాలంతా ఇక్కడ కడుపు, స్వీట్ కడుపు, కారా కడుపు అని అంతా చేస్తాము. అయితే స్వీట్ కడుపు అక్కడేమో ఇది కుడుములు అంటారు, ఇక్కడేమో కడుపు అంటారు. ఇది స్వీట్, ఇది కారా కడుపు. ఇది రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇది కారా కడుపు అనమాట. ఇప్పుడు చూపించేది ఆ పక్కలోనే ఉంది. ఇది స్వీట్ కడుపు అనమాట. స్వీట్ కడుపు అంటే దాంట్లోపల ఇది బెల్లము, నువ్వులు, కొబ్బరి ఇంకా గసగస వేసి రుబ్బాను అనమాట. అది రుబ్బుకొని పెట్టుకొని ఆ మిక్స్చర్ని దీంట్లో వేస్తామన్నమాట. పిండి చేసుకొని పెట్టుకుంటాం కదా, ఉడకబెట్టి పెట్టుకున్న బియ్య పిండిని ఇట్లా కుడుముల్లాగా చేసుకొని ఇట్లా పొడుగు అనమాట. ఇట్లా చేసుకొని దాంట్లో పెడతామన్నమాట. స్వీట్ కారా కడుపు అంటేనేమో కారం, అది శనగపిండి. ఇది కారా కడుపు అనమాట. కారా కడుపు అంటే శనగపిండి మనం వడలకి రుబ్బుకుంటాం కదా, అదే పిండిని తీసుకొని ఈ ముద్ద ఇది ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా బియ్య పిండి, దాంట్లో వేసి ఈ స్టైల్లో చేసుకొని మళ్ళీ ఆవిరిలో ఉడికియాలన్నమాట, ఇడ్లీ కుక్కర్లో. ఇదన్నమాట. ప్లెయిన్ స్వీట్ కడుపులు మాత్రము అయ్యేం మనము ఉడికించే పని లేదు, ఎట్లయినా పిండి ఉడుకుంటుంది ఆల్రెడీ, కాబట్టి ఆ స్వీట్ పెడితే అయిపోయింది. ఇదేమో ఉడికే ఉంటుంది పిండి, కానీ రుబ్బుకుంది పచ్చిగా ఉంటుంది కదా శనగపప్పు, వడల కోసం రుబ్బింది, అది ఇట్లా పెట్టి కారా కడుపు చేసుకున్నాం. ఇదనమాట కారా కడుపు. ఈ పైన స్వీట్ కడుపులు అనమాట. తర్వాత ఇంకా శనగలు చేసే నైవేద్యానికి ఇక్కడ ఉన్నాయి ఎల్లో కలర్ కనిపిస్తుంది, అదేమో ఆవిరి కుడుములు అనేసి ఇచ్చేస్తామన్నమాట. నుచ్చుండలు అంటారు ఇక్కడ. వడలకి రుబ్బుకుంటాం కదా, అదే పిండిని కొంచెం తీసుకొని ఇట్లా నుచ్చుండలు శనగపిండితో చేసుకోవచ్చు, కందిపప్పు రుబ్బి చేసుకోవచ్చు, పెసరపప్పు, అన్ని పిండిలతోనూ ఇట్లా రుబ్బి చేసుకోవచ్చు అనమాట. దీనికి నెయ్యి వేసుకొని ఉడుకుడుకు వాటిల మీద తర్వాత చట్నీ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కుడుములు చేసాను ఇవాళ. ఇది అనమాట మినుచుండలు అని అంటారు ఈ ఊరు లోపల. అయితే ఇక్కడ చేశాను, శనగలు చేశాను, మళ్ళీ పులిహోగర చేశాను, అయ్యంగార్ స్టైల్ పులిహోగర, ఇంకా వడలు కూడా చేసుకున్నాం అనమాట. ఇదనమాట నైవేద్యం చేసి పెట్టాను. ఇదంతా చాలా సంతోషమైంది. గణేశాన్ని చూస్తూ ఉంటే పొద్దున్నుంచి ఇంకా మేము వంట అది ఇది అని ఇప్పుడు తీరిక దొరికిందని ఇప్పుడు సాయంకాలం మళ్ళీ నేను కొంచెం స్టోరీ చదువుకొని హారతి ఇచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎంత బాగా చూస్తూ ఉన్నాను. మీరు అందరు బాగా చేసుకొని ఉంటారు. మీ అందరు గణేశాలు కూడా నాకు కోటి నమస్కారాలు. ప్రతిసారి అందరూ సంతోషంగా చాలా ఐశ్వర్య అభివృద్ధితో మంచిగా ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనం, ధాన్యము అంత దాన శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటాము అందరూ. అదే అనమాట ఈరోజు వ్రతం. అందరు సంతోషంగా ఎప్పుడూ చేసుకోవాలని ఆశిస్తాము. అందరికీ మంచి జరుగుతుంది. నేను ప్రత్యేకంగా కోరుకునేది దాన ధర్మాలు చేసే శక్తిని తండ్రి మాకు అన్నిటితో పాటు అది కావాలి మాకు. అది కూడా నువ్వు ఇస్తేనే కదా మేము ఇచ్చే దాన ధర్మాలు, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము ఇస్తేనే మాకు సంతోషం అవుతుంటుంది. నువ్వు మాకు ఇచ్చినాక మేము కూడా దాన ధర్మాలు చెట్లు అందరూ ముందు రెడీ అవుతుంటాము. ఆ శక్తిని అందరిలో మాలో పెంచు అని మొక్కుకున్న ఈరోజు అనమాట. సర్వే జన సుఖినో భవంతు, సదా సంతోష ప్రాప్తిరస్తు అని మొక్కున్నాను.
అంతే. ఇదన్నమాట ఈరోజు మా వినాయక చవితి వ్రతం చేసిన విధానం అన్నమాట. అంతే. ఎంత ఊరికే వీడియో చేస్తే నాకేమో సంతోషం అనమాట. అంతే, వీడియో చేస్తుంటే ఖుషి. అంత పని అయిపోయిన తర్వాత మా గణేశాన్ని కూడా మీ అందరికీ చూపిస్తామని చేసాను అనమాట. అంతే. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. సర్వే జన సుఖినో భవంతు, శాంతిరస్తు, శుభమస్తు. థ్యాంక్ యూ.